హాయ్ అండి, నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ వచ్చేసి జీరో నెక్ సైజ్ బ్లౌజ్ అండి. దీనికోసం నేను ఒక 1 మీటర్ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలా చూసుకొని ఇలా ఒక స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ చూసుకోవాలి. నడుము కొలత ఎంత ఉందో ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా కాజా పట్టి వరకు, మొత్తం కాజా పట్టి మొత్తం చూడొద్దండి. కాజా పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే చూడాలి. అందులో నుంచి ఎంత వచ్చిందో చూసుకొని అందులో నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. ఎంత వస్తే అంత పెట్టండి. ఇక్కడైతే 8 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్కి 1 ఇంచ్ వెనక టక్స్ల కోసం నేను ఇక్కడ ఖర్చు కోసం 1.35 ఇంచ్ పెట్టాను. ఇంకా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఉందండి. ఒక 35 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇదే మార్క్ సేమ్ పైన కూడా ఇలా 15 ఇంచెస్కి మార్క్ చేయండి. ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మనకి ఇక్కడ నడుము కొలత ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ని ఇక్కడ షోల్డర్ కోసం వాడాలి. లేదంటే మీరు కస్టమర్ దగ్గర నుంచి షోల్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో హాఫ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నడుము కొలత ఆధారంగా పెడుతున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ పెట్టాం కదా, సేమ్ ఇక్కడ కూడా 8 ఇంచెస్కి మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోండి. ఇక్కడ కింది నుంచి కూడా సేమ్ 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఈ హై నెక్ కానీ బోట్ నెక్ కానీ మనకు ఎంత వస్తుంది? ఎంత వస్తే దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసి మనము చెస్ట్ కొలతకి మార్క్ చేసుకోవాలి. అంటే 8కి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసి మనము 10 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఖర్చుకు ఎంత? పావుదక్కు 2 ఇక్కడ పెట్టాం కదా, నేను కూడా అంతే సేమ్ పావుదక్కు 2 ఇక్కడ ఖర్చుకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ లైన్ గీసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ కోసం నేను 1.5 ఇంచుకి మార్క్ చేశాను. ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేశాం కదా, అక్కడికి హాఫ్కి మార్క్ చేసి ఇలా రౌండ్ గీసుకోవాలి. చంక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది జీరో నెక్ కదా, మనం నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మాత్రమే యాడ్ చేయాలి. ఇట్లా మార్క్ చేసుకోండి. మిగతాది మొత్తం షోల్డర్కే వచ్చేస్తుందండి. మీ నెక్ సన్నగా ఉండే వాళ్ళకైతే 2.5, మరి సన్నగా ఉండే వాళ్ళకి 2.5 పెట్టుకోండి. కొంచెం మీడియం సైజు వాళ్ళకి పావుదక్కువ 3 అట్లా వస్తుంది. దీనికైతే 3 ఇంచులు పెట్టాను. బ్యాక్ నెక్కి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి ఇలా గీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇలా గీసుకోవాలి. అయిపోయిందండి బ్యాక్ నెక్. ఇక్కడ మన నడుము ఎంత వచ్చిందో సేమ్ అంతే మనకు చంక రౌండ్ రావాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు తీసేసి మిగతా దగ్గర నుంచి మార్క్ చూడండి ఎంత వస్తుందో. సేమ్ అంతే నడుము ఎంత ఉందో సేమ్ అంత చంక రౌండ్ వస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అని అర్థం అండి. నాకైతే కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ 9 ఇంచెస్ దగ్గర నుంచి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోండి. ఇది వెనక మనం టక్స్లు పెడతాం కదా, అందుకోసం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసి మనం వెనక టక్స్లు అనేది 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి టక్స్లు కుట్టేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీయండి. ఎందుకంటే బ్యాక్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి, అందుకోసం ఇలా. ఇప్పుడు మనం మార్క్ చేసిన దాన్ని అమ్మటే నీట్గా కట్ చేసేసుకోండి.
ఇలా నీట్గా లైనింగ్ జరగకుండా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి ఇలా డబల్ ఫోల్డ్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎంత వస్తుందో చూసుకోండి. ఎందుకంటే మనకు ఏమన్నా కరెక్ట్గా ఉందా లేదా అతుకులు పడుతున్నాయా చూసుకోండి. కరెక్ట్గా ఉంటే అలాగే పెట్టేసుకోండి. ఇక్కడ హెచ్చు తగ్గులు లేకోకుండా నీట్గా ఇలా సర్దేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఎక్కువ తక్కువ లేకోకుండా స్ట్రైట్గా రావడం కోసం. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి 3.5కి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో చూసుకోండి. సేమ్ అంతే పైన కూడా అంతే మార్క్ చేసి ఈ 2 మార్కులను ఇలా కలిపేసి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మనం ఖర్చుకి ఎంత పెట్టాము? పావు తక్కువ 2 పెట్టాము. సేమ్ అదే ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ 8 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ 2 ఇంచెస్ మార్క్ దగ్గరికి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక పావు ఇంచి ఇక్కడ కింది నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మనం ఇలా చంక రౌండ్ అనేది ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ చూసుకొని ఎంత వచ్చిందో ఇక్కడ పెట్టేసుకోవాలి. నాకైతే 5.5 వచ్చింది. ఇంకా ఖర్చు కోసం పావు తక్కువ 2 అంటే 1.35 అన్నట్టు. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోండి. అయిపోయింది. మార్క్ చేసిన దాని అమ్మటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీస్తాం కదా, అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ ఇలా వేసినప్పుడు మనకు అతుకులు వస్తున్నాయి చూడండి. కింద అతుకులు వచ్చేస్తున్నాయి. నేను అందుకోసం మీకు అర్థం అవ్వడం కోసం ఫ్రంట్ పార్ట్ అనేది ఒక పేపర్ మీద కటింగ్ చూపిస్తానండి. కింద ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఒక 1/2 ఇంచ్కి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని చుట్టూరు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మొత్తం చుట్టూరు గీసుకోవాలి. ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలా గీసుకోండి. ఇక్కడ చంక దగ్గర ఇలా ఒక సీజర్ తోటి ఇలా ఒక మార్క్ చేసామంటే కింద ఒక మార్క్ పడిపోతుంది. అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఒక పెన్ను తోటి. ఇక్కడ చంక దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కిందికి ఒక 3/4 ఇంచి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసాం కదా 3/4 ఇంచుకి, అక్కడికి ఇలా లైన్ అయితే గీసుకోండి. ఇలా ఏం లేదండి, మనం బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ కోసం 8 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ చంక రౌండ్ తీసాం కదా, అక్కడ మనం ఒక కత్తెరతో కానీ దేంతో ఇట్లా ప్రెస్ చేస్తే కింద ఒక మార్క్ పడిపోతుంది.
ఆ మార్క్కి 3/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి అక్కడికి లైన్ గీసుకొని అక్కడి నుంచి పైకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది గీసుకోవాలి. అంతే. అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్ ఎంత తీసాము? 3 ఇంచెస్. 3 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసి కింది నుంచి ఇలా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ గీసుకోండి. 3 ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ గీసి అందులో రౌండ్ షేప్ అనేది ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ చూద్దామండి. ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసాం కదా, 1/2 ఇంచ్ పైనుంచి మనం ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి 4 ఇంచెస్కి. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి 4.5 వరకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత వస్తుందో చూసుకోండి. పైనుంచి మనము చెస్ట్ పార్ట్, మిడిల్ పార్ట్ అనేది ఎంత వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడనేమో ఇది పెద్ద సైజు కదా, నేను అందుకని 1/3కు ఒక మార్క్ చేస్తున్నా. మన వైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నా ఇలా. ఇప్పుడు దీనిని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక షేప్ అనేది ఇచ్చేసేయాలా. 1.5కి మార్క్ చేసి చూడండి, నేను ఎలాగైతే ఇస్తున్నానో సేమ్ అలాగే ఒక షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మన చంక రౌండ్ అనేది ఎక్కడ తిరుగుతుందో చూడండి, నేను చూపిస్తున్నా చూడండి, అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ తిరగడం స్టార్ట్ అవుతుంది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా. అయిపోయిందండి. ఇప్పుడు మనము కింద ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇలా. మన చెస్ట్ అనేది నీట్గా కూర్చోవడం కోసం అండి ఇది. ఇలా మార్క్ చేసి పైన ఇక్కడ కూడా 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత పెట్టాము? 1/3 పెట్టాము. సేమ్ ఇక్కడ కూడా 1/3కు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. కింద 1/2 ఇంచ్ తీయడం వల్ల చెస్ట్ అనేది నీట్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూర్చుంటుందండి. అయిపోయింది. మనం మార్క్ చేసిన దాన్ని అన్నమాట నీట్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా మనం ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ అలాగే ఇలా కట్ చేసేసుకోండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ మీద మీరు ఎక్కడైతే అతుకులు రాకోకుండా ఉంటుందో చూసుకొని నీట్గా సెట్ చేసేసుకోండి. చూడండి, ఇలా పెట్టుకుంటున్నా. ఇక్కడైతే నాకు ఎక్కడ అతుకులు అనేవి రావట్లేదు. చూడండి, చూసుకోవాలి ఫస్ట్ మనకు ఎక్కడెక్కడ ఇది అనేది మనము ఎక్కడ చూసుకున్నా ఎక్కడ పెట్టుకున్నా స్ట్రైట్గా మాత్రమే పెట్టుకోవాలి. క్రాస్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవద్దండి. చూడండి, ఇలా నీట్గా చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కార్నర్కి ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. అయిపోయింది.
మీరు ఇలా చేయడం వల్ల మీకు అతుకులు అనేవి పడవండి. నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మీరు చూసుకోండి ఫస్ట్ ఈ లైనింగ్ మనకు అతుకులు పడుతుందా లేదా కరెక్ట్గా వస్తుందా చూసుకొని, అతుకులు పడుతుంది అనుకుంటే ఇలా పేపర్ కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి, నీట్గా వస్తుంది బ్లౌజు. అయిపోయింది. సేమ్ దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. మన పేపర్ అనేది కదలకూడదండి. కదలకుండా ఇలా హ్యాండ్ పెట్టేసుకోండి. లేదంటే మీకు కదులుతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసి సెట్ చేసుకొని కట్ చేసుకోండి, సరిపోతుంది. అయిపోయింది చూడండి. సేమ్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. లైనింగ్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన వైపుకి వేసుకోండి. ఓపెన్స్ ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోండి నీట్గా. దీన్ని కూడా సేమ్ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మనకు ఎక్కడైతే వస్తుందో చూసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనం ఈ మిగిలిన బార్డర్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనక డిజైన్కి యూజ్ చేద్దామండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.